కాసేపు ఉంటే నేను మా నాన్నకి దొరికిపోయిండేవాడిని తెలుసా. ఆ సేటు వచ్చి డబ్బులు అడుగుతున్నప్పుడు నర్మద చూసేసింది. మా నాన్న కూడా ఏంటి అని గట్టిగా అడిగేసరికి మా నాన్న ఒక 10 నిమిషాలు ముందొస్తే అడ్డంగా మా నాన్నకి దొరికిపోయేవాడిని. మీకు 10 లక్షలు అప్పు పెళ్ళికి చేసి ఇచ్చానని తెలిస్తే మా నాన్న దగ్గర దాచుకున్న మర్యాద మొత్తం పోయేది అని చెప్పేసి చందు అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మీ అమ్మాలు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది, ఆ విషయం గురించి ఫోన్ చేసి అడగాలి అని చెప్పేసి అడిగేసరికి బాబా నువ్వు బాధపడకు బావా, నేను ఉన్నాను కదా, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను, చెక్ ఎందుకు అలా అయిందో నేను కనుక్కుంటాను, నువ్వు బాధపడకు అని అనేసరికి ఇంకేంటి నువ్వు మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసేది మాట్లాడేది, వాళ్ళతో మాట్లాడడం కాదు డైరెక్ట్గా వెళ్ళి తేల్చుకోవడమే అని చెప్పేసి చందు అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మీ అమ్మ వాళ్ళు నన్ను చాలా మోసం చేస్తున్నారు, నాకు ఆ విషయం చాలా బాగానే అర్థమవుతుంది అని చెప్పేసి అనేసరికి బావా నువ్వు టెన్షన్ పడకు బావా, నేను మా అమ్మలతో మాట్లాడుతాను కదా, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు బాధపడకు అని చెప్పేసి వల్లి అయితే అంటూ ఉంటుంది. ఏంటి ఇంకా నేను టెన్షన్ పడేది బాధపడేది, వాళ్ళకి నువ్వు ఇక వాళ్ళ గురించి నేను అడిగింది ఏం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి తేల్చుకోండి రా అని చెప్పేసి అనేసరికి ఆగు బావా ఒకసారి నేను చెప్పింది విను, ఆగు నువ్వు కంగారు పడుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి తేల్చుకోవడమే, నువ్వు పద వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి చందు అయితే శ్రీవల్లిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసి శ్రీవల్లి ఆగు బావా నేను చెప్పింది విను, ఆగు అనైతే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా బావకి నచ్చ చెప్పాలి అనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి.